30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. జనరల్ గా మనం ఏదైనా పనిని శ్రద్ధతో, భక్తితో, సబూరితో చేస్తే, స్పెషల్ గా 21 నంబర్ ఎక్కువగా హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. 21 డేస్ చేస్తే బ్రెయిన్ అది ట్యూన్ అయిపోయి అనుకున్న పనిని అండ్ మనం ఒక జనరల్ అలవాటులో పడిపోతాం అంటూ ఉంటారు. నిజమేనా? బ్రెయిన్కి అంత శక్తి ఉందా? నంబర్కి అంత శక్తి ఉందా? మనం చేసే పనికి అంత శక్తి ఉందా? నిజానికి మండలం అంటారు. 21 డేస్ అంటే మండలం 40 రోజులు, 41 రోజులు, 40 డేస్, 41 40 మండలం అంటారమ్మా. 40ని మండలం అంటారు. 40 డేస్ అయ్యాక ఆ కొత్తగా దానికి పెట్టుకునేది 41 అంటారు. అలా గనక అయినట్టయితే శరీరం అలవాటు పడిపోతుంది. శరీరానికి అలవాటు అన్నది ఒకటి ఉంది. దేనికైనా సరే తొందరగా అలవాటు పడిపోతాం మనం. చాలా కొద్ది మంది రెసిస్ట్ చేయగలుగుతారు. ఇలా కొన్ని మందులో దుర్గుణాలకైతే మరీ త్వరగా అలవాటు పడిపోతారు. మరి అది కొత్తగా నేర్చుకునేది కదా. సుగుణాలకు ఎందుకు అలవాటు పడ్డంటే కరెక్షన్స్. అవి కరెక్షన్స్ ఎప్పుడు కష్టం అవుతాయి. కొత్తగా నేర్చుకునేది తేలిగ్గా ఉంటుంది. ఏదైనా ఒక పాట అపస్వరంతో పాడడం అలవాటు అయ్యాక దాన్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం. మొదటి నుంచి సరిగ్గా నేర్పిస్తే తేలిగ్గా వచ్చేస్తుంది. అంతే కదా. అంచేత ఈ దురలవాట్లు పుట్టుకతో ఉండవు గనక త్వరగా ఫ్రెష్గా నేర్చుకుంటారు, త్వరగా వచ్చేస్తాయి. మంచి అలవాట్లు పుట్టుకతో ఉన్న మధ్యలో వదులుకున్నాం గనక వాటి నుంచి మళ్ళీ వాటి వైపుకి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఉదాహరణకి తెల్లవారుజామున లేవడం. ఉదాహరణ చెప్తున్నా. పిల్లలు, చంటి పిల్లలు ఎప్పుడు లేస్తారమ్మా? 4:30-5 లోపల లేస్తారు. అవునా కదా? ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారంటే ఆ టైంకి కెవ్వని లేస్తారు. అది నెమ్మదిగా ఏం చేస్తారు తల్లులు? వాళ్ళు లేవడానికి బద్దకించి వాళ్ళని లేవకుండా కదపకుండా కాసేపు ఆ గదిలో లైట్లు తీసేసి దుప్పటి కప్పి జిచ్చి కొట్టి మొత్తానికి వీళ్ళు పడుకోవడం కోసం వాళ్ళు కూడా నెమ్మదిగా ఆలస్యంగా లేవడం అలవాటు చేస్తారు. అవునా కదా? ఇలా సహజంగా తెల్లవారుదామున 4:30కి లేచేటటువంటి జీవి ఆ అలవాటుని పోగొట్టుకోవడం వల్ల మళ్ళీ పొందాలి అంటే చాలా కష్టపడాలి. అప్పటి నుంచి కంటిన్యూ చేయనిచ్చారు నువ్వు పేరెంట్స్, సమస్య లేదు. అది ఎలా చెయ్యాలి. అప్పుడేమవుతుంది? మళ్ళీ ఉదయం లేవడానికి చాలా రోజులు అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేస్తూ ఉన్నా ఎప్పుడో అప్పుడు మళ్ళీ జారిపోయే ప్రమాదం ఉంది. మధ్యలోనే పోవాలన్నట్టు. అట్లా కాకపోతే ఈ వచ్చిన దాన్ని సరిచేయడం అనేది సమస్య గనక అక్కడ సమస్య వస్తుంది. అందువల్ల ఏదైనా ఒక పని మన ప్రవర్తనా నియమావళికి సంబంధించింది 41 రోజులు 21 రోజులు అన్నది. ఈ అర్ధమండలం అంటారు 21 రోజుల్ని, 40 రోజుల్ని మండలం అంటారు. అంచేత ఈ 40 రోజులు గనక అభ్యాసం చేస్తే ఒక్కరోజు కూడా ఆగకూడదు. మధ్యలో తలనొప్పి వచ్చింది, ఆలస్యంగా లేచినందువల్ల తలనొప్పి వచ్చింది, పగలు నిద్ర వచ్చింది, అయినా సరే అధిగమించాలి. పగలు నిద్ర వస్తే పడుకోకుండా ఉండాలి, తలనొప్పి వస్తుంది దానివల్ల. అయినా సరే అప్పుడు త్వరగా రాత్రి నిద్ర పడుతుంది, త్వరగా లేవడానికి వీలవుతుంది. పొద్దున్న లేచాక దానికి కాసేపు మధ్యాహ్నం పడుకుంటే రాత్రి పడుకోవడం లేట్ అవుతుంది, పడుకోవడం లేట్ అయితే లేవడం లేట్ అవుతుంది. అందువల్ల ఒక 5-6 రోజులు పగలు పడుకోవడం అనే దాన్ని ఏదో ఒక కారణంగా మనం ఆపుకోగలిగామంటే మనకి ఇష్టమైన పని ఏదన్నా చేసి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడి, మళ్ళీ సినిమా చూస్తే నిద్ర వస్తుంది, మాట్లాడడం, పరిగెత్తడం, పని చేయడం, వంట చేయడం, మళ్ళీ పుస్తకం చదివితే వస్తుంది, రాయడం, ఇల్లు సర్దడం, ఇలాంటి ఏదో ఒకటి పెట్టుకుని ఆ పగటి పూట కన్ను అలా మాగన్నుగా నిద్రపడుతున్న సమయాన్ని కానీ మనం దాటవేయగలిగితే రాత్రి త్వరగా పడుకుంటాం. రాత్రి త్వరగా పడుకుంటే పొద్దున్న లేస్తాం. ఈ సైకిల్ని మనం ఈ రకంగా రావడానికి 40 రోజులు అభ్యాసం చేసినట్టయితే శరీరం అలవాటు పడుతుంది. శరీరానికి ఆ లక్షణం మనసు ప్రేరేపణ లేదని చెప్పడానికి లేదు, కానీ దానికన్నా కూడా ప్రేరేపణ ఎక్కువగా ఉండేది శరీరం. అసంకల్పిత ప్రతీకార చర్య అని ఒకటి ఉంది, ఇన్వాలంటరీ రిఫ్లెక్షన్ అని, రిఫ్లెక్స్ యాక్షన్ అని. అంటే మనం అనుకోం అక్కడ ఏదో ఈగ వస్తుంది అనుకో, మాట్లాడుతూ కూడా ఇట్లా అనేస్తాం. అక్కడ గాలి దుమారం వస్తుంటే కళ్ళు మూసుకుంటాం. మనం ఆలోచించామా దానికోసం? ఆలోచించకుండా చేస్తాం. ఆ రకంగా అసంకల్పితంగా మనం కొన్ని పనులు చెయ్యాలి అంటే శరీరానికి 40 రోజులు అలవాటు చేస్తే
అసంకల్పితంగా అవుతుంది. 4:30కో 4:45కో మెళకు వచ్చి తీరుతుంది 40 రోజులు బలవంతంగా లేస్తే. అంచేత అంటే ఒక్క ఉదాహరణ చెప్పా. అవును. ఇలాగే ఏదన్నా ఒక దురలవాటు మానుకోవడం కానీ, ఒక మంచి అలవాటు చేసుకోవడం కానీ, ఫలానా సమయానికి ధ్యానం చేస్తానని కానీ, ఫలానా సమయానికి చదువుకుంటానని కానీ, లేదా ఫలానా సమయానికి రాసుకుంటానని కానీ, ఇదే సమయంలో నేను భోజనం చేస్తాను, ఆరోగ్య దృష్ట్యా నేను ఉదయం పెందరాడే తింటాను, సాయంకాలం కూడా 7-7:30 లోపల భోజనం చేస్తాను, 9:30కు పడుకుంటానని కానీ, ఇలా ఏదో ఒకటి ఒక మంచి అలవాటు కావాలి అంటే శరీరం అది రెసిస్టెన్స్తో కాక ఒక అలవాటుగా అసంకల్పితంగా ఆలోచన కూడా లేకుండా చేసేటట్టుగా చేయాలి అంటే 40 రోజులు దానికి శిక్షణ ఇవ్వాలి. ఇది శరీరానికి సంబంధించింది. మనసు ప్రమేయం కొద్దిగానే ఉంది ఇక్కడ. మనసు ఎంతసేపు కూర్చుందాం, లేవద్దు, రిలాక్స్ అవుదాం, టీవీ చూద్దాం, వాట్సాప్ చూసుకుందాం, చాట్ చేద్దాం అంటూ ఉంటుంది. చాట్ తిందాం, చాట్ చేద్దాం, 2 చాటే అనే ఉంటుంది తప్ప మంచి పనులు చేయాలని అనిపించదు. సహజం. చెడుకు ఆకర్షణ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. అందువల్ల కనుక ఇన్ని రోజులు అభ్యాసం చేసిన తర్వాత 40 రోజులు తేడా వస్తుంది. ఈ 21 కూడా అర్ధమండలానికి కూడా ఒక శక్తి ఉంది. కారణం ఏమిటంటే మన శరీరంలో 21 ధాతువులు ఉన్నాయి. 37 సమిధ కృతాహ అన్న 3 ఏళ్ళు 21 21 సమిధలతో ఇక్కడ తయారు చేయబడింది శరీరం. కనుక ఒక్కొక్క లెవెల్లో ఒక మార్పు రావాలి అంటే అట్యూన్మెంట్ అంటారు. దానికి అనుగుణంగా స్పందించటం అలవాటు కావాలి అంటే 21 రోజులు కనీసం చెయ్యాలి. అది అలవాటు పడిపోవాలంటే 40 రోజులు కావాలి. ఎట్యూన్ అవ్వడానికి 21 రోజులు, అలవాటు పడడానికి 40 రోజులు. ఇప్పుడు చెడు అలవాట్ల విషయానికి వస్తే అమ్మ, ఇన్ పర్టికులర్గా మనలో మనం చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, అది చాలా టార్చర్ వాళ్ళకి ప్రాసెస్లో మానేయాలి. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? దానికి చెప్పింది ఏంటంటే సరిగ్గా ఆ అర్జీ రాగానే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే నేను ఈ దురలవాటుని మానేయాలనే ఉద్దేశం ఆ వ్యక్తికి ఉండాలి. లేకపోతే జరగదు. ఎవరైనా చెప్పినా వేస్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఆ మనిషికి నేను మానేయాలి అనేటటువంటి ప్రేరణ అనేక రకాలుగా రావచ్చు. ఇష్టమైన వాళ్ళు చెబితేనో, చచ్చిపోతావని భయపెడితేనో, అలా పెడితే కూడా ఫోన్లే ఇంకా త్వరగా ఇంకో 4 సిగరెట్లు చస్తే చచ్చా కానీ 4 రోజులు ఇంకో 10 తాగుతానంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత వాళ్ళ గురించి కాదు, కారణం ఏదైనా కానీ నేను మానేయాలని సంకల్పం ఉన్నవాళ్ళు, నేను వాళ్ళు మానేస్తాను అనుకుని మానేసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అసలు ఏ కారణం లేకుండా అది అలాంటి మనస్సు ధైర్యం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మానసిక ధైర్యం ఉన్నవాళ్ళు అట్లా చేస్తారు. మానసిక ధైర్యం లేనటువంటి వాళ్ళంతట వాళ్ళు డైవర్ట్ చేసుకోగలుగుతారా, లేకపోతే పక్క వాళ్ళు ఎవరైనా సహాయం చేయాలి. ఎట్లా? వాళ్ళు ఏ సమయానికి సిగరెట్ తాగుతారో ఆ సమయానికి వాళ్ళకి ఇంకో దానికన్నా ఆకర్షణీయమైన విషయం వైపు మనసు మళ్లించే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో అలవాటు లేకపోతే తాంబూలం వేసుకోవడం అలవాటు చేయాలి. లేదా ఆ టైంలో ఐస్ క్రీమ్ ఇష్టమైతే ఐస్ క్రీమ్ తినడం అలవాటు చేయాలి. ఆ టైంలో ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన పని చేయడానికి డైవర్షన్ చెయ్యాలి. మొదటి 4-5 రోజులు వాళ్ళకి ఇది నరాల మీద పనిచేసేవి కదా ఈ దురలవాట్లు. నరాలు లోపల బిగదీస్తాయి, మహాబాధ పెడతాయి, ఇబ్బంది పెడతాయి, చికాకు పెడతాయి. ఇంట్లో వాళ్ళు భరించాలి ఆ చికాకు. వాళ్ళు ఆ సిగరెట్ తాగే టైంకి సిగరెట్ తాగకపోతే ఇంట్లో వాళ్ళ మీద గంతులేస్తారు, తాడెత్తును లేస్తారు. లేస్తే లేచారు 4 రోజులు పర్వాలా, వాళ్ళు బాగుపడతారు, మనం సుఖపడతాం అనే సంగతి గుర్తుంచుకొని వాళ్ళు అరుస్తూ ఉన్నా, తిడుతూ ఉన్నా, తాండవం చేస్తూ ఉన్నా భరించగలగాలి. చల్లబడ్డాక సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక వారం 10 రోజులు ఉంటుంది ఆ ఇబ్బంది. అంటే రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి. నేను మానేస్తాను అనుకుని మానేసిన వాళ్ళు చాలా బాగున్నారు. లేని వాళ్ళకి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. ఇవి మనకి తెలిసినవి. ఇంకా మీరు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి, కౌన్సిలర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు చేసి చాలా ఉన్నాయి. వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు, అది చేస్తారు, ఇస్తారు, ఆ హంగామా అవన్నీ. తర్వాత నర్వస్ సిస్టమ్ మీద, ఇది నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి, అది నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి వాళ్ళు ఏమవుతారో ఆ భగవంతుడికి తెలియాలి. వాటిని బ్యాలెన్స్ చేస్తారేమో కూడా మనకి తెలియదు, నాకు తెలియదు. మొత్తానికి ఇది కుటుంబం వాళ్ళు హెల్ప్ చేయాలి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఫ్రెండ్స్ చాలా. సిగరెట్ అనే కదమ్మా, డ్రింకింగ్ అనే, టీ కాఫీ నుంచి కూడా మొదలుకోవచ్చు, మానుకోవచ్చు. ఎవ్రీథింగ్. వాటి నుంచి నేను తాగను
అని అనుకుంటే మానేయచ్చు. ఎస్. ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఇవాళ నుంచి నేను సిగరెట్ ముట్టుకోను అన్న వాళ్ళని చూశాను నేను. అంతే, వాళ్ళకి ఏమీ లేదు, ఎందుకో సంకల్పం వచ్చింది మానేశారు. ఎందుకు మానేశారో తెలియదు. ఐ హ్యావ్ సీన్ పీపుల్, చాలా మందిని చూసాను. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు సిగరెట్ జోలికి వెళ్ళలేదు. రేపటి నుంచి ఇవాళ నుంచి తాగను అన్న రోజున వాళ్ళు 5-6 సిగరెట్లు తాగారు ఎక్స్ట్రా. తాగి తాగనన్నారు. ఆ మర్నాటి నుంచి వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఒకళ్ళు ఒక్కపొడి అలవాటు చేసుకున్నారు, అప్పుడు ఒకళ్ళు లవంగం వేసుకోవడం మొదలు పెట్టారు, ఒకళ్ళు ఇలాచీ తినేవారు ఆ టైంకి. అలా తర్వాత అవి ఆగాయి. పైగా వచ్చిన లక్షణం ఏమిటంటే పక్కన వర్ణ సిగరెట్ తాగుతుంటే వీళ్ళ వామిటింగ్ వచ్చేది మానేశాక. మనకి రాదుగా, మనకు అది లేదు ఇది లేదు. అది కూడా చూశాను. వాళ్ళకి ఎవ్వరు కౌన్సిలింగ్ లేదు, ఒక్క మెడికేషన్ లేదు. మేము మానేద్దామని నిశ్చయం చేసుకున్నాం. అంతే, సంకల్పం అక్కడ ఉంది. దాన్ని ఆ సంకల్పం గట్టిగా వచ్చి అది అమలు జరపడానికి సహాయం చేయాలి. ఇవన్నీ అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.